హార్ట్లీ వెల్కమ్ టు 2025. ఆల్ మై సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి, హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఐ ఆమ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి? ఐ ఆమ్ ఫైన్, ఐ ఆమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ఈ న్యూ ఇయర్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన, థర్డ్ పార్టీ వారిపైన ఎలా ఉన్నాయో చూడండి. మీరు కోరుకునే విధంగా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రీడింగ్ అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హార్ట్ఫుల్గా న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్దామండి. ప్రతి ఒక్కరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో 3 times అయితే తలుచుకోండి. రీడింగ్ కూడా మీకు యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి. నేను ఈ డెక్ షఫల్ చేశాను, ఇది చేశానండి. ఇది నేనైతే ఇది కలెక్టివ్ పైన వారి పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఈ డెక్లో నుంచి థర్డ్ పార్టీ వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తానండి. నేను దీంట్లో నుంచి 10 కార్డ్స్ తీస్తాను. దీంట్లో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే రీడింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి నేనైతే కలెక్టివ్ డెక్ అనుకుంటున్నాను. మీకు నచ్చింది చూజ్ చేసుకోండి. చాయిస్ ఆఫ్ యువర్స్ అండి. టెంపరెన్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఈ డెక్లో నుంచి కూడా 10 కార్డ్స్ అయితే తీస్తామండి. దీంట్లో నుంచి కూడా 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన వారిపైన ఎలా ఉన్నాయో చూద్దామండి. ఏంజిల్స్ నుంచి మనకి ఏం సమాధానం వస్తాయి, పర్సన్ ఫీలింగ్స్ ఎలా మనకు వారు ఇచ్చే సమాధానం ఏమిటో చూద్దాము. దీంట్లో బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్ వచ్చింది. దీంట్లోనేమో టెంపరెన్స్ వచ్చిందండి. 2 కార్డుల గురించి కూడా చెప్పుకుందాము. ఈ 2 డెక్ల గురించి కూడా. ఫస్ట్ కలెక్టివ్ అయితే తీద్దామండి ఫీలింగ్స్. ఫస్ట్ కార్డ్ ఏమో 7 ఆఫ్ కప్స్ వచ్చింది. ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఇది షో ఆఫ్ చేయొద్దు, క్లోజ్ చేస్తున్నాను. థర్డ్ కార్డ్ ఏమో స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఫోర్త్ కార్డ్ ఏమో 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఫిఫ్త్ కార్డ్ ఏమో 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సిక్స్త్ కార్డ్ ఏమో 4 ఆఫ్ సోర్స్ వచ్చింది. సిక్స్త్ కార్డ్ ఏమో 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సారీ అండి, సిక్స్త్ కార్డ్ ఏమో 4 ఆఫ్ సోర్స్, సెవెంత్ కార్డ్ ఏమో
2 ఆఫ్ వ్యాండ్స్, ఈ 8th కార్డ్ ఏమో 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, 9th కార్డ్ ఏమో 5 ఆఫ్ పెంటికల్, ఇదేమో హెర్మెట్ కార్డ్ వచ్చింది. ఇవి కలెక్టివ్ యొక్క ఎనర్జీస్గా నేను చెప్తూ ఉన్నాను. మీకైతే నచ్చిన డెక్ చూజ్ చేసుకోవచ్చు. అది దీంట్లో ఎలా ఉన్నాయో చూద్దామండి. చూసిన తర్వాత దీంట్లో కూడా వరల్డ్ కార్డ్ అనేది వచ్చిందండి, దాంట్లో వచ్చేసింది, దీంట్లో వచ్చేసింది. ఇక్కడ ప్లేస్ అనేది సరిపోవడం లేదండి, అందుకే ఇవి ఆపుతున్నాను. వాటి గురించి ఇచ్చిన తర్వాత రీడింగ్ వీటిలో ఏముంది అనేసి చూద్దామండి. ఇందులో సిమిలర్గా కూడా కార్డ్స్ వచ్చాయి. దీంట్లో వరల్డ్ కార్డ్ వచ్చింది, దీంట్లో వచ్చింది, దీంట్లో 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, ఇందులోనేమో 2 ఆఫ్ వ్యాండ్స్ అనేది రావడం అనేది జరిగింది. అందులో హెర్మెట్ వచ్చింది, ఇందులో 5 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద చారియట్, 7 ఆఫ్ కప్స్, సేమ్ ఎనర్జీస్ వచ్చినాయండి, సిమిలర్గా వచ్చాయి. దీంట్లో చూద్దాము పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. పర్సన్ అయితే మీ నుంచి గతంలో తను థర్డ్ పార్టీ పైన ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ తోటి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. వరల్డ్ కార్డు యొక్క మీనింగ్, తను అలా వెళ్ళడానికి తను చాలా ప్రలోభ పెట్టడం అనేది జరిగింది. అంటే కొంచెం పర్సన్ లోపల ఒక డెవిలిష్ నేచరు, ఇతరులకు అట్రాక్టివ్ కావడం అనేది తన లోపల ఉంది. ఎలా అదే టెంపరెన్స్ ఈ డెక్లో అండి, కలెక్టివ్ యొక్క డెక్ ఇది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, ఈ డెక్ యొక్క ఉద్దేశం ఇప్పుడు పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే, పర్సన్ లైఫ్లోకి థర్డ్ పార్టీ వారి పైన ఉన్న లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి పర్సన్ అయితే వారిని చూజ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. అంటే వారు అట్రాక్ట్ చేశారు, తనని వాళ్ళు అట్రాక్ట్ చేశారు. పర్సన్ అయితే వారి అందానికి, వారి దగ్గర ఉన్న డబ్బుకు అనేది వెళ్ళడం. ఇందులో డబ్బు, గోల్డ్ అనేది కనబడుతుంది కదా అండి, అలా అన్నమాట. ఇందులో ఇవన్నీ చూపిస్తున్నాయి, స్నేక్, ఒక హెడ్, ఇవన్నీ చూపిస్తున్నాయి. అంటే వాళ్ళు చాలా రాక్షసత్వం, క్రూరత్వం ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళకు ఉన్నవి సరిపోవు. మీ పర్సన్ ఇలాంటి పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. అలా వెళ్ళడం వల్ల వారి లైఫ్ అంతా బాగుందా అని అంటే బాగా లేదు. ఎలా ఉంది, ఇగో ఇలా 3 ఆఫ్ సోర్స్ వచ్చింది. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు, ఎవరు ఏదో చెప్పుకుంటూ ఉన్నారు తన గురించి అన్న ఫీలింగ్స్, నేను తప్పు చేశాననే భావన, తన గురించి ఇతరులైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఇబ్బందులలాగా ఫీల్ కావడం లేదు. ప్రజెంట్ కూడా ఏం ఫీల్ కావడం లేదండి. అంటే ఎట్లా అది షో అప్ చేయడం లేదు, ఫీల్ అవుతూ ఉంటే ఇన్నర్గా ఫీల్ అవుతూ ఉన్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయడం లేదు. బయటికి ఎలా ఉంటున్నారు, ఇలా ఎంపరర్ లాగా ఉంటున్నారు. ఎంపరరు ఏంటి, 9 ఆఫ్ కప్స్, చాలా పొగరు, గర్వము, నాకేంటి అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయన్న పొగరు అన్నమాట. అలా ఉండి మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టి ఇబ్బందులకు గురి చేసి తన వల్ల ఒక డిప్రెషన్ స్టేట్కు మిమ్మల్ని అయితే మీ పర్సన్ పడేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా తనకి తెలుస్తూ ఉన్నాయి. కానీ అలా రిగ్రెట్గా ఫీల్ కావడం లేదు. ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, అదొక విధమైన అది ఎలా అంటే ఈ పరువు పొడుగొట్టుకోవడం, ఈ గొడవలు కావడం, దీనివల్ల కూడా మీ పర్సన్ అయితే ఎక్స్పోజ్ అవుతుంది కదా, షో అప్ అనేది అవుతుంది కదా, దాన్ని కూడా ఒక క్రేజ్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. వీరికి గొడవలు కూడా ఆనందం. అంటే మీ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళే ముందుకు కూడా తనకి వేరే పర్సన్స్ తోటి ఒక మ్యారేజ్ బంధం అయి ఉండొచ్చు, లేదా తనకి ఏదైనా ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయి ఉండొచ్చు. తన లైఫ్లో ఏదైనా అదర్ పర్సన్స్ తోటి మీకంటే ముందే తను ఇతరులతోటి ఫిజికల్గా కలిసి ఉండడం పైన మీ పర్సన్కి అయితే పూర్తిగా మీ పైన అంటే ఏదో ఉన్నామా అంటే ఉన్నాం కానీ పూర్తిగా ఇంట్రెస్ట్ తోటి అయితే లేరు. అంటే మీది కనుక ఒకవేళ పెళ్లి బంధం అయిందనుకోండి, అంటే పెద్దలు చెప్పారు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకుండా నాకు ఇచ్చి వివాహం చేశారు, అది ఆడవారైనా మగవారైనా, అంటే నా ప్రమేయం లేకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు,
కాబట్టి నీ ఇష్టం ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో అనేలాంటి ఎనర్జీ అన్నమాట. మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టి అంటే మిమ్మల్ని ఎలా డబ్బు కోసము, లేదంటే నువ్వు నాకు సెట్ కావని, నీ పైన నాకు ఫీలింగ్స్ లేవని, నువ్వు నాకు నచ్చతలేవని ఎన్నో మాటలు మిమ్మల్ని అనేసి బాధ పెట్టి ఎప్పుడెప్పుడు మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారని మీ పర్సన్ అయితే ఒక కాపు కాచుకొని కూర్చొని మరీ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టి మీరు వెళ్ళే వరకు మీ వెంబడే పడ్డారండి. అంటే ఎలా, మనం ఇప్పుడు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయిపోయే వరకు నిద్ర మనకు పట్టదు అని అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు మీ అంతటా మీరు ఇక నాకు ఈ జీవితమే వద్దు, అసలు ఈ లైఫే వద్దు వామ్మో అనిపించేలాగా మీ అంతటా మిమ్మల్ని చాలా డిప్రెషన్ స్టేట్లో అయితే మీ పర్సన్ పడేయడము, మిమ్మల్ని చాలా బాధ పెట్టడము అయితే చేశారు. కానీ మీకు ఆ డివైన్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మీ పర్సన్ ఎన్ని చేసినా, ఎన్ని బాధలకు గురి చేసినా తన నుండి మీకైతే యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉండడం వల్ల ఎన్నోసార్లు మీరు తన నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. మీకు మీరే ధైర్యం కూడా చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయండి. ఇలాంటివన్నీ మీరు ఎన్నో చూశారు. నాకు తెలిసి మీరు ప్రపంచం అనేది చూస్తే కనుక అది మీ పర్సన్ వల్లనే అండి. అంటే మీకు సొసైటీలో ఆడవారైనా మగవారైనా, అంటే మీరు ఒక వివాహ బంధం పరంగా వెళ్ళినట్లయినంటే మీకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా స్టడీ అయిపోగానే వివాహం జరిగినట్లయినంటే మీకు అదర్ పర్సన్స్ తోటి, అంటే సొసైటీలో ఏం జరుగుతుంది, ఇదే సొసైటీలో జరుగుతుంది కదా, ఇలా కామను, ఇలా వ్యక్తులు చేస్తారు అనేలాంటి ప్రవర్తన గురించి మీకు ఏ మాత్రం తెలియదు. తన వల్ల మీరు సొసైటీలో ఇలా ఉంటారు జనాలు, ఇలాంటి ఏ బంధం శాశ్వతం కాదు, వాళ్ళ అవసరానికి మట్టుకే మనల్ని యూజ్ చేసుకుంటారు, తర్వాత యూజ్ ఇట్ త్రూ అవుట్ అనేలాగా చేసేస్తూ గ్లో విత్ ఫ్లో లాగా ఆ జీవితం అనేది ముందుకు సాగి వెళ్ళిపోతూనే ఉంటుందని మీ పర్సన్ వల్లనే మీకైతే జ్ఞానోదయం అయితే కలిగిందండి. మీకు తను చూపించకూడని లైఫ్ అనేది చూపెట్టారు. అంటే మీరు మేబీ 25 నుంచి, అంటే ఒక 20 ఇయర్స్ కూడా వేసుకోవచ్చండి. 20 ఇయర్స్ ఉన్నారనుకోండి, 20 నుంచి మేబీ ఒక 36, 38 మధ్యలో ఉన్నట్లయినంటే మీకు మీ పర్సను చూపెట్టాల్సిన దానికంటే ఎక్కువ భవిష్యత్తు అనేది చూపెట్టారు. అంటే ఒక 60 ఏళ్ళ వాళ్ళకి ఎంత జీవిత అనుభవం అనేది ఉంటుందో మీ పర్సన్ మీకు పెట్టిన టార్చర్ హరాస్మెంట్ వల్ల మీకైతే అంత అనుభవం జ్ఞానం అనేది వచ్చింది. నాకు తెలిసి మీరైతే అంటే ఒక చైల్డ్ మెంటాలిటీ తోటి పెరిగి చాలా గారాబంగా పెరిగిన పర్సన్స్ అయితే అయి ఉంటారండి. కానీ మీ పర్సన్ వల్ల మీరు అక్కడ మీకు ఒకవేళ మీ అత్త కలెక్టివ్ కనుక లేడీస్ అయినట్లయితే మీ అత్త ఫిగర్ కూడా మిమ్మల్ని చాలా హరాస్మెంట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా హరాస్మెంట్ అయితే చేసేసి మీకు చుక్కలంటే చుక్కలు చూపించేసి మిమ్మల్ని డబ్బును గోల్డ్ కూడా ఇవన్నీ లాక్కోడి కూడా వెళ్ళగొట్టారండి. నాకు తెలిసి అయితే కలెక్టివ్ జస్ట్ ఒక ప్రాణంతో ఉన్న ఒక జీవపు ముద్ద అన్నమాట, అంతే. అంటే మీరు నాకు తెలిసి అయితే నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ఎవరితోటి సంబంధం లేదు అని అనేలాగా జీవించేలాగా మిమ్మల్ని అయితే చేశారండి. వారికైతే యూనివర్స్ ఎలాంటి కర్మలు ఇవ్వబోతుంది అంటే మీకు చేసిన దానికి కూడా చాలా చెడు కర్మలు అనేటివి వారు అనుభవిస్తారండి. మీరు చాలా నాకు ఇలా చేశారు, ఇలా ద్రోహం చేశారని మీరు 10 మందిలో పెట్టారు, మీరు నిలదీశారు, క్వశ్చన్ చేశారు, చాలా ఏడ్చారు, నాది ఈ బాధ అని చెప్పుకున్నారు. కానీ మీ బాధ అనేది అర్థం లేనిదిగా ఒక చెల్లని కాగితం లాగా చేసి పడేసి నువ్వెవ్వరో నాకు తెలియదు, నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు, నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను, నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, అవును నీ లైఫ్ నువ్వు చేసుకున్నావు, మరి నా లైఫ్ ఏంటి అని మీరు ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు. అంటే మరి నా అన్నీ ఇచ్చాను, మరి నా లైఫ్ అంటే ఇన్ని రోజులు ట్రావెల్ కూడా మీరు కొద్ది రోజులు ట్రావెల్ చేసి ఉంటారండి తనతోటి. మేబీ ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ చూపిస్తుంది అని అంటే ఒక 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 5 సంవత్సరాల మధ్యలో, అంత డిస్టెన్స్, అంత లాంగ్ పీరియడ్ తనతోటి మీరు ట్రావెల్ అనేది చేయడం,
ఈ అంటే కొద్ది రోజులు బాగానే నటించారండి. అంటే మీవన్నీ రాబట్టుకునే వరకు షుగర్ కోటింగ్ మాటలేసేసి లేనిది ఉన్నట్టుగా చూపెట్టి మిమ్మల్ని కొద్ది రోజులు మంచివారు అనడం, కొద్ది రోజులు చెడ్డవారు అనడం. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో మీరు చెడ్డవారు అనుకూలంగా ఉంటేనేమో మంచి పర్సన్స్ అని, అనుకూలంగా లేకుంటే చెడ్డవారు, మీరేం పని చేయరు, మీకేం పనులు రావు, మీకేం చేత కాదు, తిని కూర్చుంటారు, ఆడవారైనా మగవారైనా మిమ్మల్ని ఇలా అనడం చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి. మీరు అక్కడి నుండి లీవ్ చేయడమే వాళ్ళకి కావాల్సింది. కానీ వాళ్ళు కూడా ఆ టార్గెట్ అయితే రీచ్ అయ్యారండి. వాళ్ళు థర్డ్ పార్టీను మీ పర్సన్ అయితే మిమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ చూద్దాం, ఇంకా ఆ రీడింగ్లో ఆ కార్డ్స్ కూడా తీసాక ఇంకా వారి కర్మలు ఎలా ఉన్నాయి, ఏమేమి అనుభవించబోతూ ఉన్నారు అనేటివి చూద్దామండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీకు చేసిన దానికైతే పర్సన్ అయితే చెడు కర్మ అయితే అనుభవిస్తున్నారు ప్రజెంట్, బాధపడుతూ. ఇక్కడ మిమ్మల్ని అయితే ఇలా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఇలా చేశారు. ఇప్పుడు ప్రజెంట్లో పర్సన్లో కొంచెం ఆలోచన అనేది వచ్చింది. ఎలా మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే, ఇక మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా రాదా అంటే తనకు ఒక డౌట్ అనేది ఉందన్నమాట. మీరు తన లైఫ్లో ఉంటారా ఉండరా, అసలు నేను ఉండనివ్వను, నేను టోటల్గా థర్డ్ పార్టీతోటే ఉంటా అని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నది నా లైఫ్లో జరగడం లేదు, జరగతలేదు. అంటే తను ఒక ప్లాన్ అనేది వేసుకున్నారు. ఈ పీరియడ్లో నేను ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, చేసేస్తే అంటే మీ నుంచి మీ పర్సన్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది రావద్దు. అంటే తన చేతులకి మట్టి ఉంటొద్దు, తనకు డబ్బు లాస్ కావద్దు ఫైనాన్షియల్గా, మీరు తనని ఇబ్బంది పెట్టద్దు. అది సైలెంట్గా మీరు ఎట్లా డిస్పాచ్ అయిపోతారో తెలియదు, అలా కావాలన్నమాట. అది తన టార్గెట్. అట్లా తన చేతులకి మట్టి అంటకుండా చేసుకోవడం తన టార్గెట్. అలా చేయాలని థింకింగ్స్ అయితే ఫాస్ట్లో చేసేవారు. ఇప్పుడు అయితే ఈ మధ్యలో అయితే కొంచెం చేంజ్ అనేది కనబడుతుంది. అది కూడా ఎన్ని రోజుల నుండి అని అంటే ఒక 3-4 వీక్స్ నుంచి అలా కనబడుతుందండి. మీ నుంచి కొంచెం హీలింగ్ అనేది వచ్చింది. అంటే కొద్దిగా ఫీలింగ్స్ ఎందుకు అనంటే, తనకు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే తన ఫ్యామిలీలో ఫాదర్కి కానీ మదర్కి కానీ ఇలాంటివి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే జరిగి ఉండడం వల్ల పర్సన్ నుంచి కొంచెం పాజిటివిటీ మీ పైన. అది మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నారంటే, మీరు మీ పర్సన్ నెంబర్కి ఊరికే కనుక పర్సన్ మా నెంబర్ బ్లాక్ లిస్ట్లో నుంచి తీసారా లేదా అని కాల్ చేయడం. అంటే కాల్ చేస్తారు కదా, అంటే మీ పర్సన్ మిమ్మల్ని గతంలో కూడా మీరు బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉంటే మీరు ఫోన్లు చేయడం, ఇతరుల నెంబర్ నుంచి చేయడం, ఇలాంటివి మీకు అలవాటు అన్నమాట. ఇప్పుడు కూడా మీరు అలానే చేస్తారని మీ పర్సన్ అయితే మైండ్ గేమ్ ఆడారు. మీరు కూడా పెద్దగా సీరియస్ ఏం తీసుకుంటలేరు మీ పర్సన్ గురించి. మీరు కూడా గతంలో మాదిరిగానే మీ పర్సన్ బ్లాక్ లిస్ట్లో ఉంచారా తీసారా అని జస్ట్ ఆట ఫన్ టైప్లా మీరు కూడా కాల్ చేసి టెస్ట్ చేయడం అయితే చేస్తూ ఉన్నారండి. కలెక్టివ్ కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీ పర్సన్ కూడా ఆన్లైన్లోనికి ఆఫ్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారండి. మీ పర్సన్ని మీరు స్పై అనేది చేస్తూ ఉన్నారు, తను కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. మా పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోనికి వస్తుంది, ఎప్పుడు ఆఫ్లైన్లోనికి. ఎందుకు అనంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నెగిటివ్ అనేది ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు, మీ పైన కొంచెం పాజిటివిటీ ఉంది. కానీ తనని ఆ పక్కన ఉన్న వాళ్ళు మీ వైపు రానివ్వడం లేదు, థర్డ్ పార్టీ వారు. వాళ్ళు ఎలా అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు మాతోటే ఉండాలి, నువ్వు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ పర్సన్ నీ లైఫ్లోకి రావద్దు. అతనే కూడా అంటే వారికే మీరు మరి వారిపైన గోల్డ్ మనీ అంతా ఇన్వెస్ట్ చేసి ఇంత లైఫ్ అనేది లాస్ అయ్యారు కదా. ఒకవేళ కోర్టు నుంచి కూడా మీకు ఏదైనా పరిష్కారం కావాలంటే, మీరు వద్దు అని అన్నప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు ఏదో మీకు ఇచ్చేస్తే మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు కదా, మీకు వారికి ఏ సంబంధం ఉండదు. కానీ అలా చెయ్యరు. మీ పర్సన్ స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి నాకే కావాలి అంటే, తప్పు తనది లేకున్నా తనది ఉన్నా కానీ
మీ వైపు నెట్టేసి మీవన్నీ లాక్కోవడానికి ఒక మైండ్ గేమ్స్ అన్నమాట. అంటే చూసే వాళ్ళే వెక్స్ అయిపోవాలి, తనకి చెప్పడానికి వచ్చిన వాళ్ళు వెక్స్ అయిపోవాలి, తనతోటి ఉన్న వాళ్ళు వెక్స్ అయిపోవాలి, అది తన టార్గెట్. అంటే ఎమోషన్స్ లెవెల్ అనేటివి 100లో ఉంటాయి. తప్పు నీది నాయన, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పారనుకోండి, తప్పు నాది కాదు మా పర్సన్దే, ఇలా చేయడం వల్లనే ఇలా అయింది, కావాలంటే వినండి అని మనకు 2 చెవుల నుంచి బ్లడ్ గారే వరకు మీ పర్సన్ అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారండి. అలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి. అంటే తనది ఏది కూడా పోనివ్వరు, ఒక చిల్లి గవ్వ కూడా పోనివ్వరు అలాంటి ఎనర్జీస్. అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళ నేచర్ ఏంటిదంటే వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళ డబ్బులు అనేటివి తీసేసుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళపైన ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు కొంచెం వింత మెంటాలిటీ అండి. అంటే మరి వీళ్ళు ఇన్ని తిట్టిపోసి మరి వీళ్ళ ఉసురు అనేది వాళ్ళకి తగలదంటే తగులుతుంది, టైం అనేది వస్తుంది. అది కూడా మీరు చూస్తారు కలెక్టివ్ కూడా కంపల్సరీ. మీకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇవన్నీ క్రియేట్ చేసిన వారు ఇవన్నీ కూడా మీరైతే చూడడం అనేది జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే వరల్డ్ కార్డ్ అండి, దీన్ని క్లోజ్ చేస్తూ ఉన్నాను. ఇది ఇలా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు, కష్టపడుతూ ఉన్నారండి మీ పర్సన్. మీరు కూడా ఇలా ఆలోచించేవారు, చాలా బాధపడేవారు, ఈ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు మీ బాధ అయితే. అలాంటి స్టేజ్ అయితే మీరైతే అనుభవించారండి. ఇది నైట్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద చారియట్, 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్స్, ద మూన్, 6 ఆఫ్ కప్స్. పర్సన్కి ఎలా వచ్చాయంటే థర్డ్ పార్టీ దగ్గరికి తన పైన ఉన్న అట్రాక్షన్ తోటి డబ్బు కోసం అనేది వెళ్ళడం అనేది జరిగిందండి. ఇందులో సేమ్ వచ్చాయి ఎనర్జీస్. మీ పైన ఫస్ట్లో ఎలా ఉండేవారు అంటే వరల్డ్ కార్డు లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి వెళ్ళడము, డబ్బు కోసం వెళ్ళడము. తన లైఫ్లో కూడా తనేమో అంత ఇన్నోసెంట్ ఏం కాదండి. థర్డ్ పార్టీ కూడా తను ఎందుకు వచ్చిందనంటే పర్సన్ లైఫ్లోకి డివైన్ ఇచ్చే మెసేజ్ ప్రకారం తన ఆస్తులు అనేటివి కూడగట్టుకోవడానికి, తన బెనిఫిట్ కోసం వచ్చింది. తన కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి. తనకి ఎవరితోటి సంబంధం లేదు. ఎవరన్నా మరి వీళ్ళు ఇలా చేస్తే తప్పు, ఆ పరువు పోతుంది కదా, ఇంతమందిలో మేము నిలదీసాం కదా అంటే నాకు తెలిసి మేబీ మీరును ఆ థర్డ్ పార్టీ వారు కూడా చాలా గొడవలు అయితే పడి ఉంటారండి. మీ పర్సన్ మూలంగా మీకు థర్డ్ పార్టీ ఎవరో తెలిస్తే మీరు తనని క్వశ్చన్ చేయడం, మా పర్సన్ లైఫ్లోకి ఎందుకు వచ్చావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, నీకు ఏం కావాలి, నీకు వారికి ఏం సంబంధం అని మీకు చాలా నిలదీసి అయితే ఉంటారండి. కానీ తన వేవి కూడా పట్టించుకోదు, మందిలోకి రాదు. తను ఎలా ఉంటుందంటే సీక్రెట్గా ఉండి తను చేయాల్సిందంతా చేపిస్తుంది. ఒక అథారిటీ ఫిగర్ లాగా థర్డ్ పార్టీ అయితే ఉంటుంది. ద చారియట్ వచ్చిందండి. చారియట్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిందని వాళ్ళు ఒక నియంతలాగా ఉండి చేపిస్తారన్నమాట. అలాంటి ఎనర్జీస్ అన్నమాట. చాలా గర్వం, పొగరు, ఈగో అనేది బాగా ఉంటుంది. దాంతోపాటు కక్కుసంత బల్పు కూడా ఉంటుందండి. అలాంటి పర్సన్ అండి థర్డ్ పార్టీ. ఇది వాళ్ళ ఫాదర్, మదర్, తన రొమాంటిక్ ఇవన్నిటికీ రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. ఇంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి నాకు తెలిసి మీ స్టోరీలో. ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు ఈ నో కాంటాక్ట్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇవన్నీ లాక్కొని హింస పెట్టి ఇవన్నీ చేశారు. థర్డ్ పార్టీ అయితే వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్ పర్సన్ అండి. తనైతే డబ్బు పర్పస్ని పర్సన్ లైఫ్లోకి ఎంట్రీ కావడం అయితే జరిగింది. తను న్యూ బిగినింగ్ చేయడానికి, తను క్రిమినల్ నేచర్ ఉన్న పర్సన్ కూడా తనది ఏదన్నా ఉంటుందంటే తప్పించుకోవడానికి కూడా ట్రై చేస్తుంది. నేను కాదు అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లోకి తన లైఫ్లోకి మీ పర్సన్ వెళ్ళిన తప్పు మాత్రం మీ పర్సన్దే. సేమ్ మీ పర్సన్ ఎలా ఉంటాడు, తప్పు తనదైనా మీదైనా తప్పు మీదే, సేమ్ ఎనర్జీ అనమాట. అలాంటి ఫీలింగ్స్ ఉన్న పర్సన్ అనమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ తన డబ్బు గెయిన్ కోసం అనే పర్సన్ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు పర్సన్ నుంచి తనకి సఫిషియెంట్గా డబ్బు అనేది రావడం లేదు. రాకపోవడం వల్ల పర్సన్ ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంది. థర్డ్ పార్టీ ఒంటరిగా ఉంటుంది ప్రజెంట్. అంటే పర్సన్ కలిసి ఉన్నా కానీ అంటే అది ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉన్నా కానీ కొంచెం మనసుల పరంగా ఇండివిజువాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట.
ఒకే ప్రాంతంలో ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ మనసులు అనేటివి ఇండివిజువల్గా ఉండడం అనేది జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పర్సన్ లవ్ కేర్ ఎమోషన్ అయితే ఇస్తూ ఉన్నారు, కానీ థర్డ్ పార్టీ రిజెక్ట్ అనేది చేస్తూ ఉంది, యాక్సెప్ట్ చేస్తలేదు. తనకంటూ వేరే లైఫ్ గోల్స్ అచీవ్మెంట్ సాధించాలని ఉంది. తన గోల్ వేరే. తను ఎందుకు వచ్చిందనంటే తన ప్రాపర్టీస్ గెయిన్ చేసుకోవడం కోసమని వచ్చింది. తన ఫిజికల్ నీడ్ పరంగా కూడా పర్సన్ లైఫ్లోకి అయితే రావడం అనేది జరిగింది. తానే ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటుంది. తనకి ఇంకా మల్టీ రిలేషన్స్ కూడా ఉన్నవండి. చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారు. తను వేరే ఇంకా అదర్ పర్సన్స్ తోటి కూడా మీ పర్సన్ తోటి కాదండి, థర్డ్ పార్టీ వేరే థర్డ్ పర్సన్స్ తోటి చాలా గొడవలు అయితే పడుతూ ఉంది, ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. ఇద్దరి మధ్యలో అయితే ఫాస్ట్లో ఉన్నంత కమ్యూనికేషన్ కానీ ఫిజికల్ పరంగా కలిసి ఉండడం అంటే చాలా ఎంత అంటే అది చాలా క్లోజ్గా ఉండేవారు, అంత లేదు. ఎంత కలిసి ఉన్నారో అంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయంటే ఈ ఎనర్జీస్ చూసేసరికి పర్సన్కి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోదామా, నా లైఫ్ని చూసుకుందామా, మళ్ళీ నా పర్సన్ ఇన్వైట్ చేద్దామా అనే థాట్ వస్తుంది. ఎందుకు అనంటే అక్కడ థర్డ్ పార్టీ తన లైఫ్ అనేది డిస్టర్బ్ చేసుకోలేదు, బ్రేకప్ చేసుకోలేదు. తన లైఫ్ తను చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంది. మళ్ళీ మీ పర్సన్కి మీతోటి ట్రావెల్ చేసిన కొద్ది రోజులు ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకు రావడం, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు యూనివర్స్ నుంచి అయితే వీరందరూ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు, వారి ఫ్యామిలీ, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ వారు, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని అయితే ఒక డిప్రెషన్ స్టేట్లోకి అయితే పడేయడం, ఒక బాధాకరమైన సిచ్యువేషన్లోకి పడేసి మిమ్మల్ని అయితే చావు ఎడ్జ్ వరకు కూడా తీసుకుపోయిన పర్సన్స్ అయితే ఉన్నారండి. వారి నుంచి మీకు ప్రొటెక్షను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరైతే ఫేస్ చేశారు, తట్టుకోగలిగారు. మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్న మీరు లివింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీ పైన మీకంటూ ఒక నమ్మకం అనేది వచ్చింది. నా లైఫ్ ఓకే, ఇది జరుగుతుంది, దీన్ని నేను ఇలా ఫేస్ చేయాలి, ఇలా తట్టుకోవాలి అని కూడా మీరైతే ఆలోచించడం అయితే జరుగుతుందండి. ఇవి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి. పి లెటర్, ఎఫ్ లెటర్, ఏ లెటర్, ఎం లెటర్, ఎక్స్ లెటర్, ఎస్ లెటర్, ఓ లెటర్, క్యూ లెటర్, ఎన్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ అవుతుందండి. ఇది జే లెటర్, వి లెటర్. వీరికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. థర్డ్ పార్టీ పైన అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ పైన మీ పర్సన్కి ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నవి. థర్డ్ పార్టీ ఎప్పుడు ఏం చేస్తుందో, ఏం గొడవలు తీసుకొస్తుందో, తనకి ఉన్న రిలేషన్స్ వల్ల ఈ లైఫ్ అనేది ఎటా వెళ్ళిపోతుందో, తను ఏదైనా ఇంకా డబ్బు అనేది డిమాండ్ చేస్తుందా ఏంటి అని పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారండి. అంటే తను ఎవరికి కూడా చిల్లి గవ్వ కూడా పెట్టారు కదా, ఓకే, తనకు ఇష్టం ఉంది కాబట్టి అప్పుడు థర్డ్ పార్టీ పైన ఇన్వెస్ట్ చేశారు తన లైఫ్లో ఉన్నప్పుడు. తన లైఫ్లో వేరే పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చేయడానికి నేను రెడీలో లేను అని పర్సన్ యొక్క ఒపీనియన్ అండి. మీ గురించి అయితే పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు, ఒంటరిగా అనేది ఉంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే పర్సన్ అయితే ఉండడం అనేది జరిగిందండి. మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ నుంచి ఒకవేళ మీకు కమ్యూనికేషన్, కాల్ ఆర్ మెసేజ్ కూడా లేదా తన సర్కిల్ రిలేటివ్స్ నుంచి కూడా ఏదైనా సందేశం లాంటిది వస్తే మీకు ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉందంటే ఏప్రిల్ మంత్లో మీకు చూపిస్తుందండి. ఈ మంత్లో మీకు ఏదైనా తన నుంచి ఏదైనా చిన్న సందేశం లాగా వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, మిథున, తుల, కుంభరాశి వారికి
కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. నేను ఒక ఒరాకిల్ కార్డు కూడా ఒకటి తీస్తానండి. మీది ఒకటి తీస్తాను, థర్డ్ పార్టీది ఒకటి తీస్తాను. మీ పైన ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ గురించి ఏమంటూ ఉన్నారని. ఇది యూనివర్స్ మీకు ఇచ్చే సందేశం అండి. ఇది మీదండి. ఇందులో ఒకటే కార్డు ఉంది. ఇది థర్డ్ పార్టీది. ఫస్ట్ మీరు చూద్దాం. మీరు ఏమంటున్నారు? సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారండి మీ పర్సన్ మీ గురించి. ఈ కొత్త సంవత్సరం వేళలో మీ పర్సన్ మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్గా ఉందని అంటూ ఉన్నారు. మీ పర్సన్ కూడా హీల్ కావడం అయితే జరిగింది. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చాలా ప్రౌడ్గా ఉందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీ పైన ఒపీనియన్స్ అలా ఉన్నాయంట. ఏంజల్స్ అయితే ఇలాంటి సమాధానం అయితే ఇచ్చాయండి. ఆ థర్డ్ పార్టీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి. యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అని అంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతుందని పర్సన్ యొక్క ఫీలింగ్ అండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే థర్డ్ పార్టీ వారి పైన అయితే వచ్చాయి. మీ పైన అయితే మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్గా ఉందని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. చాలా పాజిటివ్ ఒపీనియన్ తోటి అయితే ఉన్నారండి. కంపల్సరీ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. మీతోటి రీయూనియన్ కూడా అవుతారు. ఒకవేళ లవర్స్ అయినంటే కూడా మీకైతే ఒక 10 డేస్లోగా మీ పర్సన్ నుంచి ఏదైనా ఒక కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా రావడం లేదా మీరు కలుసుకోవడం ఇలాంటివి అయితే కంపల్సరీ జరగబోతూ ఉన్నాయి. 100% మీ లైఫ్లోకి అయితే వస్తారండి. మీ థర్డ్ పార్టీ లైఫ్లో కూడా మీ పర్సన్ అయితే తను ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ అండి. ఆ డెక్లో నుంచి గొడవలు అనేది పెట్టబోతూ ఉంది. తనని అంటే నిందించి దూషించబోతూ ఉన్నారు మీ పర్సన్ని. మీ పర్సన్ ఏమో మీకోసం ఆరాధిస్తూ మీకోసం ఒక మజ్ను టైప్లో వెయిటింగ్ చేసుకుంటూ అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చే టెంపరెన్స్ ప్రకృతి పరంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారండి. అలాంటి ఫీలింగ్స్ ఏమో మీ పైన ఉన్నాయి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి. ఇది మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ఈ కొత్త సంవత్సర వేళ మీకు అంతా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు యూనివర్స్ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నది ఏ కార్యమైనా నెరవేరాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆ ఏంజిల్స్ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. యూనివర్స్కి అయితే వన్స్ అగైన్ గ్రాటిట్యూడ్ మీరు చెప్పండి, నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.